తన తెలివితేటలు ఉపయోగించి ఏం చేసాడు తెలుసా? ఒక్క గుద్దుకు ఒక్కొక్కడు చంపేద్దాం అనుకున్నాడు ఐగుప్తుని. ఎంతమంది చంపుతాడు? తర్వాత గొర్రెలు కాసి 40 సంవత్సరాల తర్వాత అన్నాడు, అయ్యా నేను నత్తుడిని, నా వల్ల ఏమవుతుంది ఆయన, నేను చేతగారు ఆయన, నా వల్ల అవదే, నేనేం చేయలేను ఆయన, నా వల్ల కాదు అన్నప్పుడు దేవుడు ఆయన వాడుకోవడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన చేతిలో ఉన్న గొర్రెలు పట్టడానికి ఉపయోగించే కర్ర, ఇక పడిపోయిన గొర్రెల పంపుతో పైకి లాగడానికి ఉపయోగించే కర్రని, ఎందుకు పనికిరాని కర్రను దేవుడు వాడుకున్నాడు. ఆ కర్ర ద్వారానే 40 సంవత్సరాలు నడిపించాడు వాళ్ళందరినీ కూడా. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నేను మన జీవితంలో మనల్ని మనం నాకేం కాదు, నా వల్ల కాదు అని చెప్పారని దేవుని మీద ఆధారపడతామో, దేవుని మీద ఆధారపడి మన ప్రవర్తన అధికారాన్ని ఆయన ఒప్పుకుంటామో, ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. నా వల్ల కాదన్నప్పుడు దేవుడు నేను వాడుకుంటాడు. నాకు అంతా తెలుసు అన్నావా, నేను తీసి పక్కన పెడతాను, అంతకు మించేయాలి. అంటే నీ సొంత బుద్ధిని, సొంత తెలివితేటలు వాడితే దేవుడు పక్కన పెట్టేస్తాను నేను.